గ్లీస్ 667 సిసి కథ. గ్లీస్ దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం అనే చెప్పాలి. భూమి కంటే 23.62 కాంతి సంవత్సరాల దూరంలో స్కార్పియస్ నక్షత్ర రాశి యొక్క నక్షత్రాల మధ్య దాగి ఉన్న ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి. ఇది ఒక రహస్యమైన సూపర్ ఎర్త్. శాస్త్రవేత్తలు మరియు కలలు కనేవారి హృదయాలను ఆకర్షించిన గ్రహం. 2011లో హార్ప్స్ బృందం కనుగొన్న ఈ గ్రహం డిమ్ రెడ్ డ్రాఫ్ట్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. కేవలం 28 రోజులలో ఒక సంవత్సరం పూర్తి చేస్తుంది. ఈ ఏలియన్ ప్రపంచంలోకి ప్రయాణించి దాని రహస్యాలు కనుక్కుందాం పదండి. భూమి కంటే ఇది 3.7 నుంచి 4.8 రెట్లు పెద్దది. సుమారు 1.5 రెట్లు పెద్ద రేడియస్ తో కలిగి ఉంటుంది. గ్లీస్ 667 సిసి సాధారణ రాయి కాదు. ఇది సూపర్ ఎర్త్ నివాస జోన్ లో ఉంటుంది. దాని సర్ఫేస్ పైన వాటర్ ఉండే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే గ్లీస్ తిరిగే డ్రాఫ్ట్ స్టార్ కేవలం 1.4% మాత్రమే లైట్ విడుదల చేస్తుంది మన సన్ తో పోల్చుకుంటే. కానీ ఇప్పుడు కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ గ్రహం బహుశా టైడల్ గా లాక్ అయి ఉంటుంది. అంటే ఒకవైపు ఎల్లప్పుడూ నక్షత్ర కాంతితో కాలుతూ మరోవైపు శాశ్వత చీకటిలో ఉంటుంది. ఈ రెండు తీవ్రతల మధ్య టెర్మినేటర్ జోన్ ఉంటుంది. అక్కడ సుమారు 0 డిగ్రీ సెల్సియస్ ఉండడం వల్ల జీవం ఉండేందుకు అనుకూలంగా ఉండవచ్చు. అక్కడ నిలబడి శాశ్వత సంధ్యలోని ఈ ప్రపంచంలో సూర్యుడి కంటే 2.3 రెట్లు పెద్దగా కనిపించే ఎర్రటి నక్షత్రాన్ని చూస్తూ జీవితం సాగించవచ్చు. ఇక్కడ జీవం ఉంటుంది అని ఆలోచించే లోపే కొన్ని సవాళ్లు ఉన్నాయని కూడా మనం మర్చిపోకూడదు. భూమి కంటే 300 రెట్లు ఎక్కువ టైడల్ హీటింగ్, నక్షత్రం నుంచి తరచుగా వచ్చే వేడి మరియు 60% గ్రావిటేషనల్ ఫోర్స్ జీవ ఉనికిని కష్టతరం చేయవచ్చు. దట్టమైన వాతావరణం ఉష్ణోగ్రతను సమతుల్యం చేయవచ్చు. కానీ శుక్లగ్రహం లాంటి పరిస్థితులు ఉంటే జీవం యొక్క కళ కనుమరుగు కావచ్చు. ఈ దూర ప్రపంచం ఆశ మరియు రహస్యంతో నిండిన దీపస్తంభం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరియు ఏరియల్ వెబెక్స్ వంటి భవిష్యత్ మిషన్లతో శాస్త్రవేత్తలు దీనిని మరింత సమీపంగా అధ్యయనం చేయాలని ఆతృతగా ఉన్నారు. జీవం యొక్క ఉనికిని ఈ గ్రహం కలిగి ఉందేమో అని తెలుసుకొని ఎర్రటి మరుగుజ్జు నక్షత్రంతో నిండిన మన గ్యాలక్సీలో అన్వేషణకు వేచి ఉన్న ప్రపంచాలు ఎన్నో ఉన్నాయని ఇది గుర్తు చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా నక్షత్రం వైపు చూసినప్పుడు మీకోసం ఒక సూపర్ ఎర్త్ ఉంది అని, అక్కడ ఒక సంవత్సరంకి 28 రోజులు ఉంటాయని, సంధ్యా జోన్ లో అద్భుతమైన కాస్మిక్ అనుభవం ఉంటుంది అని, అక్కడ జీవితం స్టార్ట్ చేసి ఇల్లు కట్టుకోవచ్చా లేక విశ్వంలో ఒక రాత్రి కళ్ళలాగా కాగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.